ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళటమే కాకుండా ఆరాధన అంతట్లో ఉండి ఆ వాక్యం విని ఆ వాక్యం ద్వారా బలపడి మరలా ఖాళీ సమయం ఉంటే మళ్ళా కొంచెంసేపు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ కొద్ది సమయం కూడా ఈ ఆరాధన ఎప్పుడు ముగించబడిద్దా అని మళ్ళా ఆ ఖాళీ సమయాన్ని పనిచేసుకోవాలి అని దేవునికి కాకుండా మొదటి స్థానం పని కోసం పెట్టి ఒకటే ప్రాకులాట. దేవుని ఆలోచన కాకుండా ఇంకా ఏదో సంపాదనని దేవుని వాక్యాన్ని సంపాదించుకోవటం మానేసి ఇక పని అంటున్న మానవులకి యోహాను రాసిన మొదటి పత్రికలో లోకము దాని ఆశ గతించిపోద్దంట, కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుచును అని ఉంది. ఈ లోకం కోసం ప్రాకులాడి ఎప్పుడైతే పని అంటున్నారో ఒకప్పటికి ఈ పనులు గతించిపోతాయి, ఏమి మిగలదో. కానీ దేవుని వాక్యం నిరంతరం నిలిచి ఉంటుంది. ప్రార్థన కోసం, వాక్యం కోసం ఆశ కలిగి ఉండటం ప్రజలు మానేశారు, చాలామంది మానేశారు. అందుకనే ఒకప్పుడు జరిగిన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, కార్యాలు ఇప్పుడు జరగట్లా. ఎందుకంటే ప్రజలు మేమేం చెప్తున్నాం అది విని కార్యం జరిగించు ప్రభు అంటున్నారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అది చేద్దామనే ఆలోచన లేకుండా పోయింది. అందుకని దేవుని కార్యములు జరగట్లేదు. ప్రైజ్ ది లార్డ్.